హలో అండి. ఈరోజు నేను జామకాయ రోటి పచ్చడి, జామకాయలు తెలుసు కదా మీకు, బాగుంటాయి కదా. పచ్చి జామకాయలు తీసుకున్నాను, అంటే కొంచెం దూరగా ఉన్నాయి, అవి 2 తీసుకున్నాను. కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చింతపండు నేను గుజ్జు చేసి పెట్టుకుంటాను. సో ఏంటంటే అదే యూజ్ చేస్తాను అన్నిట్లోకి. సో నేను చింతపండుకు బదులు చింతపండు గుజ్జు యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చింతపండు గుజ్జు యూజ్ చేయలేదు అని అంటే చింతపండు అయినా నానబెట్టుకొని అదైనా దంచుకోవచ్చు. సో అది ఫస్ట్ జామకాయలు కట్ చేసుకొని రోట్లో వేసుకొని అన్నీ వేసుకొని దంచుతున్నప్పుడు చూపిస్తుంది. ఇదిగో చూసారా, ఇలా ముక్కలు చేసుకొని రోట్లో వేసుకున్నాను. నేను రోట్లో వేసుకొని దీన్ని దంచుకోవాలి. ఇది కొంచెం పచ్చాగా అయ్యాక ఆ పచ్చిమిర్చి ఉన్ను కొత్తిమీరకి వేసి దంచాలి. ఇదిగోండి ఇలా పచ్చాగా దంచుకున్నాం కదా, దీనిలో ఇవి వేసి దంచుతున్నాను. సో ఏంటంటే నేను ఇవి వేసి దంచాక చింతపండు వేస్తున్నాను, ఎందుకంటే అది ఆల్రెడీ గుజ్జు కాబట్టి. అది వేసి కొంచెం రెండు సార్లు అలా అనుకొని తీసేసుకోవచ్చు. మీరు కనుక చింతపండు అంటే నానబెట్టింది అయితే కనుక ఈ టైంలోనే వేసేసుకోండి, ఈ టైంలోనే వేసి దంచుకోండి. కొంచెం ఏంటంటే నలిగి బాగుంటుంది. ఓకేనా? ఇది దంచాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగో చూస్తున్నారు కదండి, పచ్చగా ఇలా దంచేసుకున్నాను. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు దంచుకోండి. లేదు ఇలా చాలు అని అనుకుంటే మిగతావి యాడ్ చేసేసుకున్నాము మనము. సో నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ ఉండదు కదా, సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని రుచికి సరిపడంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక మళ్ళీ కొంచెం దంచుకోండి. చూడండి, ఇందులో కొంచెం నేను జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళలోకి, మీరు ట్రై చేయండి. చూడండి, ఇది దంచి పక్కకు పెట్టేసుకున్నాను. ఒకసారి కలుపుకొని ప్యాన్ ఆయిల్ వేడి చేస్తున్నాను తాలింపు కోసం. సో తాలింపులో నేనైతే ఆవాలు వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అండ్ కరివేపాకు. కరివేపాకు వేసాను. ఇది కొంచెం బాగా వేడయ్యాక ట్యాంపరింగ్ చేసుకుంటున్నాను కదా, సో అది వేడవుతుంది కదా, అందులో ఇంకోండి కొంచెం పసుపు, హింగ్
ఆపేసాను పొయ్యి. వేడైంది కదండి, దీన్ని నేను ఇందులో పోసేసుకుంటున్నాను. పోసేసాక ఒకసారి అంతా కలిసేలాగా ఇట్లా నింపుకోండి. అంటే దీంతోనే కాదు, స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకొని చూపిస్తాను, గిన్నెలో తీసుకొని చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నోరూరించే జామకాయ రోటి పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది ఇది. ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి నా కింద కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.